పేరు చెప్తే వదిలేయాలి భయపడి కటింగ్ ఎన్ని జరుగుతుంది వాటి వల్ల కూడా ఇబ్బంది కాదు కదా ఎందుకు లేవు మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం చట్టం అన్ని చేయదు కదా చట్టం అన్ని చేయదు కదా ఇప్పుడు అవును ఇప్పుడు టీటీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోకదండి ఎవరు రమ్మంటారు స్టేషన్ మీరెందుకు వచ్చారు మేము లోకల్ ట్రాన్స్జెండర్ అందరికి ప్రతి దగ్గర ఆపుతున్నారు మనకి సంబంధించిన ఇబ్బంది కలగకూడదు అయితే పట్టుకున్నాం నాకు ఇబ్బంది మీకు ఇబ్బంది రండి రండి అది ఏ అవుతుంది ఆడి పేపర్ చూపించండి కేసు పెట్టేసండి వెళ్ళిపోండి పేపర్ లేదు బండి కదలదు మరి బండి అక్కడ ఆపుకున్నాం రా స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర పోతాయి బండ్లు స్టేషన్ దాకా అవే పోతాయి ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా ఎవరికి లేని మీకెందుకు అంత ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు లోకల్ అయితే ఏం చేయమంటావు మళ్ళీ అదే సేఫ్టీ కోసం మేము వచ్చాం నా సేఫ్టీ గురించి వచ్చారు కదా ఈ పేపర్లు ఏవైతే చూపిస్తారో రాలేదు మీ సేఫ్టీ కోసం మీకోసం థ్యాంక్ యూ వచ్చిన థ్యాంక్ యూ మమ్మల్ని సహకరించండి మమ్మల్ని సహకరించాలి కదా మీరు లేదా బండు అవే పోతాయి స్టేషన్కి నేను ఆపుతాను పదండి మేము ఆపుతాం నేనైతే చెప్పాను మాట్లాడుకోండి చూసారా ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా విషయం చాలు పుట్టుకుంటూ వెళ్ళిపోతారండి నేను కూడా ఇలా ప్రజల్లో చూస్తాం కదా అవునంటే మాకు కూడా ప్రాణమే కదా నేను హిందువులే ఇప్పుడు ఎవరు నేను చేయలేదు ఇప్పుడేంటి ఇప్పుడు మీరు చెప్తారని వదిలేయాలా నాకు కోశాలు నా పేపర్ చూపిస్తాను నా లీగల్స్ అన్ని చూపిస్తాను నా కోశాల రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా ఇస్తాను నేను చూపిస్తాను గోశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్స్ అన్ని నా డాక్యుమెంట్స్ అన్ని మన గోశాలకు సంబంధించిన కాగితాల వల్ల మీరు ఎందుకు ఇట్లా చేయడం పేరు చెప్తే వదిలేయాలి భయపడి కటింగ్ ఎన్ని జరుగుతుంది వాటి వల్ల కూడా ఇబ్బంది కాదు కదా ఎందుకు లేవు మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం చట్టం అన్ని చేయదు కదా చట్టం అన్ని చేయదు కదా ఇప్పుడు అవును ఇప్పుడు టీటీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోకదండి ఎవరు రమ్మంటారు స్టేషన్ దగ్గర మీరెందుకు వచ్చారు మేము లోకల్ ట్రాన్స్జెండర్ రావాలి
అదేంటి ప్రతి దగ్గర ఆపుతున్నారు లేదు లేదు మనకి సంబంధించిన వచ్చారు కనుక ఏ ఇబ్బంది కలగకూడదు. మీకు ఇబ్బంది అయితే వదిలేద్దాం. లీగల్ కాకపోతే పట్టుకోండి. అన్లీగల్ అయితే పట్టుకుందాం. లేదు పేపర్ మాట్లాడాలి. నాకు ఇబ్బంది మీకు ఇబ్బంది జరగకూడదని స్టేషన్ పే పెడదామా? రండి స్టేషన్ పే పెడదాం. రండి వెళ్దాం. ఆయనకు అది ఏ అవుతుంది ఆడి పేపర్లు చూపించండి, కేసు పెట్టేసుకోండి, వెళ్ళిపోండి. పేపర్ లేని బండి కదలు. మరి బండి అక్కడ ఆపుకున్నాం రా స్టేషన్ దగ్గర. స్టేషన్ దగ్గర ఆపుకున్నాం. పోతాయి బండ్లు స్టేషన్ దాకా అవే పోతాయి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు? మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా? ఎవరికి లేని మీకెందుకు అంత టెన్షన్? మీ లిమిట్స్ ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు. లోకల్ అయితే ఏం చేయమంటావు మళ్ళా? అదే సేఫ్టీ కోసం మేము వచ్చాం. నా సేఫ్టీ గురించి వచ్చారు కదా. ఈ పేపర్లు ఏవైతే వాళ్ళ కోసం రాలేదు, మీ సేఫ్టీ కోసం మీ కోసం వచ్చాం. థ్యాంక్ యూ వచ్చిన థ్యాంక్ యూ మమ్మల్ని సహకరించండి ప్లీజ్. మమ్మల్ని సహకరించాలి కదా మీరు. స్టేషన్కి వెళ్దాం లేదా బండ్లు అవే పోతాయి స్టేషన్కి. పేపర్ ఒక జోగిని అక్కడ వస్తాడు. అక్కడ ఇస్తాడు. నేను ఆపుతాను పదండి. మేము ఆపుతాం. వాళ్ళు నేనైతే చెప్పాను మాట్లాడుకోండి. ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నాం కదా. నిమిషం చాలు, గుర్తుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు. నేను కూడా ఇలా ప్రజల్లో వస్తున్నాను. చూస్తాం కదా, ఆవులంటే మాకు కూడా ప్రాణమే కదా. హిందువులే ఇప్పుడు ఎవరు నేను చేయాలి. ఇప్పుడేంటి ఇప్పుడు మీరు చెప్పారని వదిలేయాలా? నాకు దోషాలు మరి కనిపిస్తున్నాయి. నా దోషాలు నా పేపర్ చూపిస్తాను. నా లీగల్స్ అన్ని చూపిస్తాను. దోషాలు రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడా ఇస్తాను. నేను చూపిస్తాను. గోశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్స్ అన్ని నా డాక్యుమెంట్స్ అన్ని మన గోశాలకు సంబంధించిన కాగితాల వల్ల మీరు ఎందుకు ఇట్లా చేయడం? పేరు చెప్తే వదిలేయాలి భయపడి. కటింగ్ ఎన్ని జరుగుతుందో మరి వాటి వల్ల కూడా ఇబ్బంది కాదు కదా. ఎందుకు లేవు?